ఇది 100, సంవత్సరం తరువాత 10 పెరిగింది, ఇది 110, సంవత్సరం తరువాత 10% ఆఫ్ 110 11 121, మళ్ళీ దీని మీద 10% పెరిగింది అంటే ఇది 133.1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది P, ఇది A1, ఇది A2, ఇది A3. ఇక్కడ ఇది 12.1 ఎట్లా వచ్చింది? 121 మీద 10% పెరిగింది అంటే 121 మీద 10% ఎంత? 12.8. ఈ 12.1ని దీంతోటి యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ కూడా ఇది 100 into 1 + 10%, ఇక్కడ ఇది 110 into 1 + 10%, ఇక్కడ ఇది 121 into 1 + 10%. 1 + 10% అనేది రైట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ అన్నిటికీ కామన్. సో ఫస్ట్ ఇయర్ 1 + 10% గనక అవుతే సెకండ్ ఇయర్ కూడా 1 + 10%, థర్డ్ ఇయర్ కూడా 1 + 10%. మొదటి సంవత్సరం 1 + 10% అవుతే రెండో సంవత్సరం 1 + 10%, మూడో సంవత్సరము 1 + 10%. అంటే దాని మీనింగ్ ఏంటంటే టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ ఉంటుంది. మొదటి సంవత్సరానికి 1 + 10% ఉంటే రెండో సంవత్సరం 0 నుంచి 1 ఏదైతే గ్యాప్ ఉందో, ఇది 1 సంవత్సరం గ్యాప్, ఇది 1 సంవత్సరం గ్యాప్, ఇది కూడా 1 సంవత్సరం గ్యాప్. గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏంటి సార్? 1 + R%. స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏంటి సార్? 1 + R%. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. రైట్, 1 + R%. 1 + R%. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ PA1 A2 A3 అండ్ సో ఆన్ అప్ టు AN గుణశ్రేణిలో ఉంది. గుణశ్రేణిలో ఉన్న ఇంకో పాయింట్ ఏంటి సార్? మొదటి సంవత్సరము వడ్డీ, రెండో సంవత్సరము వడ్డీ, మూడో సంవత్సరం వడ్డీ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా రాయొచ్చు. CI ఫర్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరము వడ్డీ, CI ఫర్ సెకండ్ ఇయర్, CI ఫర్ సెకండ్ ఇయర్, CI ఫర్ థర్డ్ ఇయర్, CI ఫర్ థర్డ్ ఇయర్. ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నాయి. అంటే CI ఫర్ సెకండ్ ఇయర్ రావాలి అని అంటే CI ఫర్ ఫస్ట్ ఇయర్కి 1 + R% స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి లబ్ధం చేస్తే చాలు. అంతే కదా సార్? మనం ఇక్కడ అదే చూసాం కదా. A1 ఈజ్ P into X. సెకండ్ వాల్యూ అనేది మొదటి వాల్యూ ఇంటూ X. మూడోది అనంటే రెండో వాల్యూ ఇంటూ X. రెండో వాల్యూ కావాలి అనంటే మొదటి వాల్యూ ఇంటూ X. మూడో వాల్యూ కావాలి అనంటే రెండో వాల్యూ ఇంటూ X. రెండో వాల్యూ ఇంటూ X. నాలుగో వాల్యూ కావాలి అనంటే మూడో వాల్యూ ఇంటూ X. CI ఫర్ ఫస్ట్ ఇయర్, CI ఫర్ సెకండ్ ఇయర్, CI ఫర్ థర్డ్ ఇయర్. ఈ వాల్యూలన్నీ గుణశ్రేణిలో ఉంటాయి. ఈ వాల్యూలన్నీ గుణశ్రేణిలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి P A1 A2 A3 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అర్థమైంది కదా సార్ మనకు.